మంచు మనోజ్ మళ్లీ సొంత కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తున్నాడా? ఆస్తులు వివాదాల మధ్య గతంలో జరిగిన గొడవలు మర్చిపోయి ఇప్పుడు అన్నయ్య విష్ణు నాన్న మోహన్ బాబుతో రిలేషన్ పెంచుకోవాలని చూస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వస్తుంది. మంచు ఫ్యామిలీలో మొన్నటి వరకు ఎన్ని గొడవలు జరిగాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆస్తుల విభజన, భౌతిక దాడుల ఆరోపణలతో పోలీస్ కేసుల వరకు వెళ్లింది విషయం. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. ముఖ్యంగా మనోజ్ వైపు నుంచి మార్పు కనిపిస్తుంది. 2024 డిసెంబర్లో మోహన్ బాబు, మనోజ్ మధ్య జల్పల్లి ఇంట్లో ఘర్షణ జరిగి ఇద్దరు పోలీస్ కంప్లైంట్స్ చేశారు. విష్ణు కూడా ఈ విషయంలో మోహన్ బాబు పక్షాన్ని నిలబడి మనోజ్ను దూరం పెట్టడంలో కీ రోల్ పోషించాడు. ఆస్తుల విభజనతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ ఫండ్స్ దుర్వినియోగం ఆరోపణలు, మనోజ్ భూమా మౌనిక వివాహం లాంటి అంశాలు కుటుంబాన్ని విడదీశాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా ఇద్దరు అన్నదమ్ములకు కౌన్సిలింగ్ చేసి 1 సంవత్సరం సైలెంట్ గా ఉండాలని ఆదేశించారు. అయితే ఈ గొడవల తర్వాత మౌనంగా ఉన్న మనోజ్ ఇప్పుడు మాత్రం రూట్ మార్చేస్తున్నాడు. మొన్న సెప్టెంబర్ 5న మోహన్ బాబుకు టీచర్స్ డే విషెస్ చెప్పడంతో కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడేమో అనే చిన్న సంకేతం కనిపించింది. అలాగే కన్నప్ప సినిమాలో అన్న విష్ణు నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు మంచు విష్ణు మిరాయి గురించి ట్వీట్ చేసినప్పుడు మనోజ్ రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ అన్నా అన్నాడు. ఇది వాళ్ల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న ఆగస్టులో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో విష్ణు, మోహన్ బాబు, అవ్రామ్ అవార్డులు గెలిచిన వీడియోకు మనోజ్ కంగ్రాట్స్ అవ్రామ్, కీప్ షైనింగ్ నాన్న అంటూ ట్వీట్ చేసి లాట్స్ ఆఫ్ లవ్ తో ముగించాడు. ఈ పోస్ట్ మంచు అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. వివాదాలను పూర్తిగా మర్చిపోయి కుటుంబానికి దగ్గరవ్వాలని మనోజ్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. అతడు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి. గతంలో విష్ణు వల్లే కుటుంబం నాశనమైంది, నాన్న దూరమయ్యాడని చెప్పిన మనోజ్ ఇప్పుడు అన్నయ్య, నాన్న కావాలంటున్నాడు. వాళ్లకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఈ మార్పు కేవలం మనోజ్ వైపు నుంచే ఉంటుందా, లేదంటే అటువైపు నుంచి కూడా వస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకైతే మనోజ్ ట్వీట్ చేసినా, ప్రశంసించినా విష్ణు, మోహన్ బాబు వైపు నుంచి సమాధానం శూన్యం. మనోజ్లో మార్పు కనిపిస్తున్నా వాళ్లైతే ఇంకా గట్టిగానే ఉన్నారు. మరి వివాదాలన్నీ మంచులా కరిగిపోయి మంచు ఫ్యామిలీ మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో చూడాలిక.